నేడు గువ్వల బాలరాజు కమలం పార్టీలో చేరనున్నారు. ఉదయం 10:30 రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు గువ్వల బాలరాజు బాటలో మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి నేతలు తమతో టచ్లో ఉన్నారని, ఏ టైంలో అయినా కమలం గూటికి రావచ్చని అంటున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. థ్యాంక్ యూ సరిక. తెలంగాణ రాష్ట్రంలో కాషాయదళం ముఖ్యంగా బీజేపీ పార్టీ చేరికల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిందనే చెప్పాలి. దానిలో భాగంగానే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. ఈ రోజు 11 గంటలకి ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు అధ్యక్షతన ఆయన బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆయన బాటలోనే మరికొంతమంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు అసంతృప్త నేతలంతా కూడా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారనేటటువంటి అంశాన్ని బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా మాతో టచ్ లో ఉన్నారు. మరొక 5 మంది కీలక నేతలు బీఆర్ఎస్ ని వీడి బీజేపీ కండువా కప్పుకోబోతున్నారంటూ కూడా ఇప్పటికే అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గువ్వల బాలరాజు తర్వాత బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఇతర కీలక నేతలు ఎవరు బీజేపీ కండువా కప్పుకోబోతున్నారనేది మాత్రం ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చేరికల పైన పూర్తి స్థాయిలో అధ్యక్షుడు రామచంద్రరావు ఫోకస్ చేశారు. దానిలో భాగంగానే జిల్లాల పర్యటన చేపట్టడంతో పాటు జిల్లాల్లో పార్టీ ఎక్కడ వీక్ గా ఉందో ఆ నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతల పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నువేశారనే చెప్పాలి. దానిలో భాగంగానే ఆయా జిల్లాల్లో బలమైనటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా బీజేపీ పార్టీలో చేర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆపరేషన్ ఆకర్ష్ ని మరింత వేగవంతం చేస్తాము. రాబోయేటటువంటి రోజుల్లో మరికొంతమంది కీలక నేతలు బీఆర్ఎస్ కి అటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా బీజేపీ పార్టీలో చేరతారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నాగేంద్ర.